హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో మేము వెళ్ళినప్పుడు వదిన వాళ్ళ కొత్త అపార్ట్మెంట్ ఆల్రెడీ మీకు హోమ్ టూర్ చేశాను కదండి. అశోక బిల్డర్స్లో ఇలా ఫ్లాట్ తీసుకున్నారు. దాంట్లో ఆ బిల్డింగ్ గురించి అండ్ ఫ్లాట్ అంతా చూయించాను కదా. సో అందులో ఇప్పుడు అందులో జాయిన్ అయిపోతున్నారనమాట. అందరికీ ఆల్మోస్ట్ ఇంటీరియర్ వర్క్ అయిపోయింది. చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు అందులో. స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్ ఏరియా అండ్ గేమ్స్ ఆడుకునేది ఇవన్నీ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలందరూ కలిసి ఉపాసనని ఒక 1 మంత్ వరకు నేను హైదరాబాద్లో వదిలేశాను కదా. సో అక్కడ స్విమ్మింగ్ నేర్చుకొని నాకు చూయించడం కోసమని స్విమ్మింగ్ క్లాసెస్ అయిపోయాయి అనమాట మేము వెళ్ళేసరికి. సో నాకు చూయించడం కోసం వదిన వాళ్ళ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. సో అక్కడైతే చేసి చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఉపాసన, లాస్య, చేతన్ అండ్ విహాన్ మా పిల్లలందరూ అనమాట. సో వీళ్ళందరూ కలిసి స్విమ్ చేస్తుంటే నేనైతే వీడియో షూట్ చేశాను. ఆ వీడియో ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలైతే చాలా చక్కగా నేర్చుకున్నారు. అయితే ఫస్ట్ టైం అనమాట చేయడం. కరెక్ట్గా ఒక 25 డేస్ అయితే నేర్చుకుంది. తను స్విమ్మింగ్ పర్లేదు, బాగానే చేస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇది చిన్నదనమాట. 10 ఇయర్స్లో పిల్లలకి ఇటువైపు, పెద్ద ఏజ్ పిల్లలకి అటువైపు అనమాట. బాగా వచ్చుంటే అటు సైడ్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఇంకా బాగా రాదు కాబట్టి, ప్రాక్టీస్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఒక కోచ్ కూడా ఉంటారండి కంపల్సరీ. వీళ్ళు అటు సైడ్ చేయలేక వాళ్ళని హెల్ప్ అడిగేసరికి నెక్స్ట్ ఇటు అయితే పంపించేశారనమాట. రోహి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్, తను కూడా చేయాలి అన్నంతగా అయితే ఏడ్చేసింది చేయాలి అని. ఆ తర్వాత ట్రై చేశాము, బట్ తనైతే దిగలేదు వాటర్లోకి. కానీ ఏడవడం మాత్రం బాగా ఏడ్చింది. నేను స్విమ్ చేస్తాను అక్క వాళ్ళతో పాటే అనేసి. సో అలా అయితే జరిగిందనమాట. ఇలా పిల్లలందరూ స్విమ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఇంకా రౌండ్ మొత్తం ఒకసారి బిల్డింగ్ చుట్టూరు గేమ్ ప్లేసెస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రోహి వెళ్ళాలనేసి బట్టలు ఇప్పేసుకుందనమాట నేను దిగుతాననేసి. బట్ కోచ్ అయితే ఒప్పుకోలేదు. స్విమ్ డ్రెస్ కంపల్సరీ ఉండాలి అండ్ హ్యాట్ ఉండాలి. హ్యాట్ లేకపోయినా, స్విమ్ సూట్ లేకపోయినా ఆ వాటర్లోకి అయితే అసలు దిగనివ్వరు అనమాట. సో అవన్నీ వేసుకుంటేనే అందులోకి దిగడానికి అలౌ చేస్తారు. సో రోహికి డ్రెస్ ఏం లేదు కాబట్టి తనైతే దిగడానికి అలౌ లేదనమాట. ఈలోపు వీళ్ళందరూ అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో రోహి బాగా గోల్ చేస్తుందనేసి విహాన్ గాడిది స్విమ్మింగ్ అయిపోతే విహాన్ స్విమ్మింగ్ టెస్ట్ తీసేసి రోహికి అయితే వేశాము. బట్ వాటర్లోకి దిగకుండా అలా కూర్చొని అయితే కొంతసేపు ఆడుకుంది. వాటర్లోకి దిగమంటే దిగలేదు. ఉపాసన చాలా బతిల్లాడింది. అసలు నో యూజ్ అనమాట. రోహి మాత్రం దిగలేదు, తనకి భయం వేస్తుంది. బట్ వాళ్ళతో పాటు అలా స్విమ్ చేయాలన్న కోరిక మాత్రం ఉంది. ఇంకా నెక్స్ట్ టైం జాయిన్ చేద్దాంలే అనుకున్నాం అనమాట రోహిని. సో రోహి అయితే ఇలా ఒడ్డున కూర్చొని మంచిగా అలా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసేసింది.
ఇలా ప్లే గ్రౌండ్‌లో కూడా కాకుండా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఒక 2, 3 పిల్లలు గేమ్స్ ఆడుకునే అందరూ ఒకటే చోట అయితే కష్టమవుతుంది గదా!